ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్‌లో మాట్లాడుకుంటూనే ఉంటాం నిరంతరం కూడా. కానీ కొంతమంది వ్యక్తులు చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు నిజంగా అమ్మే వచ్చి మాట్లాడుతుందా? అమ్మ ఇలా పలికిస్తుందా? అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా అమ్మంటే అమ్మే విశాలాక్షి అమ్మగారు. అమ్మ చెప్తూ ఉంటే నేనైతే అలా లీనమైపోయి వింటూ ఉంటాను. ఈ కార్యక్రమం ముందు కూడా అదే మాట చెప్పాను అమ్మతో. చాలా అంటే చాలా చక్కగా మాట్లాడతారు. చాలా విషయాలు చెప్తారు. మనకి ఎంత తెలిసినా ఇంకో ఎంతో కొంత తెలవని విషయాలు మనకుంటూ ఉంటాయి. అది క్లియర్‌గా చాలా చక్కగా వివరిస్తారు. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ధనుర్మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి? దాని యొక్క సారాంశం ఏమిటి? అసలు ఎందుకు చేసుకోవాలి ఆ పండుగలు? దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, లేదా కార్యక్రమం ఎలా అనిపించింది ఈ విషయాల గురించి చెప్పాలి అనుకున్నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అమ్మా నమస్కారం. అమ్మా సుబ్రహ్మణ్య షష్ఠి ఏమిటి అసలు? దాని యొక్క విశిష్టత ఏమిటి? దాని వృత్తాంతం ఏమిటి? వివరించండి. నమస్కారం అమ్మా. అలాగే తప్పకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తత్వం గురించి చెప్తానమ్మా. ఓం స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. మార్గశిర శుద్ధ షష్ఠిని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని మనము జరుపుకుంటున్నామమ్మా. ఆ రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించినటువంటి అత్యంత పవిత్రమైన దినము. అందుకని మనం సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకుంటాము. అంటే పరమాద్భుతమైన జనన గాథని కలిగిన సుబ్రహ్మణ్యేశ్వరుని జనన గాథను స్మరించుకుంటూ, స్వామివారి దేవసేనాధిపతిగా ఆయనకి చేసిన పట్టాభిషేకాన్ని మనం మననం చేసుకుంటూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విధ్యుక్త ప్రకారంగా శాస్త్రంలో చెప్పబడిన విధానంగా షోడశోపచార పూజలతో, ఇంకా మనకి ఎంత శక్తి ఉంటే అన్ని చతుషష్ఠి ఉపచార పూజలతో కూడా సేవించుకోవచ్చును. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనన వృత్తాంతం విన్నా, పట్టాభిషేకము చేసిన వృత్తాంతాన్ని విన్నా, వల్లి దేవసేన దేవీరులతో వివాహము చేసిన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ ఘట్టాన్ని స్మరించుకున్నా కూడా అత్యంత పుణ్యప్రదము. చాలా శుభాలు కలుగుతాయమ్మా మనందరికీ కూడా. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేద స్వరూపుడు, యజ్ఞ స్వరూపుడు, సాక్షాత్తు పరమేశ్వరుడికే, తన తండ్రికే జ్ఞానబోధ చేసిన, జ్ఞానోపదేశం చేసిన జ్ఞాన స్వరూపుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జ్ఞానాధి దేవతగా మనం ఆరాధిస్తాము. విద్య కావాలన్నా, జ్ఞానం కావాలి అనన్నా, లౌకికమైన జ్ఞానమైన, పారలౌకికమైన బ్రహ్మజ్ఞానం కావాలన్నా కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాము. కాల సర్పదోషం ఉన్నవాళ్ళు కానీ, వివాహం జరగడం ఆలస్యం అవుతూ ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా, లేదా పుట్టిన పిల్లలకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా, లేదా కుజ దోషం ఉన్నా, దాంపత్య జీవితంలో ఆనుకూల్యత లేకపోయినా, ఏదైనా ఇబ్బందులున్నా, లేక రుణ బాధలు ఉన్నా కూడా, అలాంటి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారిని గనక సేవించుకున్నట్లయితే, వ్రతము చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, వారి కార్యాలన్నీ సిద్ధిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు మనం సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవాలి, తలస్నానం చేయాలి. దేవసేన వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని యథాశక్తిగా షోడశోపచారాలతో, సహస్రనామాలతో, లేదా అష్టోత్తర శతనామాలతో అయినా పూజించవచ్చు. క్షీరాభిషేకం చెయ్యాలి, పంచామృత అభిషేకం చెయ్యాలి, శుద్ధోదక జలాభిషేకం చెయ్యాలి. తర్వాత పుష్పాదులతో, శుభ్ర అక్షతలతో స్వామివారిని పూజించి, నైవేద్యం పెట్టి, హారతిచ్చి పునః పూజ చెయ్యాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపునిగా భావించి ఒక సద్బ్రాహ్మణుడిని, ఒక వటువును కూడా
అంటే వివాహం కాని బ్రహ్మచారిని కూడా పూజించవచ్చును. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా భావించి, లేదా ఒక సద్బ్రాహ్మణుడికైనా కూడా షోడశోపచారాలు పూజ చేసి భోజనం పెట్టి పట్టుబట్టలు, పూలు, పళ్ళు, తాంబూలము, వస్త్రాదులు, దక్షిణలు అన్నీ ఇచ్చి నమస్కరించాలి. సాధారణంగా మన భారతీయులందరూ కూడా, ఆంధ్రులలో కూడా, తమిళులలో చాలా మంది కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని చక్కగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన చేస్తారు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం అని భక్తితో వేడుకుంటే ఆయన మనల్ని చేతులు పట్టి ఎత్తి రక్షించి ఉద్ధరిస్తారు, సంసార సాగరం నుంచి తరింపజేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మనకి వేదములలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, పురాణాలలో ఉంది, మహాభారతంలో అద్భుతంగా చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వరుడిని స్కందుడు అని అంటారు. ఎందుకంటే ఈశ్వరుడి నుంచి స్కందానంటే జారి పడటము కనుక ఆయన శక్తి తేజము జారిపడి సుబ్రహ్మణ్యేశ్వరుడిగా అవతరించింది కనుక స్కందుడు. అందరికీ ఈయన కుమారుడిగా భావించబడుతూ దేవతలకి కుమారస్వామి, నాయన కుమారా అని పిలిచింది అమ్మవారు. ఈయనని గుహుడు అంటారు. గురు గుహ వందిత అనే కీర్తనలు ఉన్నాయి కదా. అత్యంత గుహ్యమైన రహస్యమైన బ్రహ్మ విద్యా స్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకని ఆయన్ని గుహుడు అని అంటారు. తమిళనాడులో ఈయనని మురుగన్ అని అంటారు. మురుక చాలా అద్భుతమైన నామము. దాని మంత్రబద్ధమైన అర్థాన్ని కూడా చెప్పుకుందాం. ఇంకా శక్తి ఆయుధుడు అంటారు. తల్లి ఇచ్చినటువంటి ఆ శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటాడు ఈయన. షణ్ముఖుడు, 6 ముఖములు కలవాడు కనుక. కార్తికేయుడు, కృత్తికల చేత పోషించబడిన వాడు కనుక. ఇంకా ఈయనని మయూర వాహనుడు అని అంటాము. మయూరము ఈయన వాహనం. శరవణ భవ అన్నది అత్యద్భుతమైన మంత్రభరితమైన నామము స్వామివారిది. శరవణ భవుడు అని అంటాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఇలా అనేక నామాలతో కీర్తించబడుతున్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనము కుండలిని శక్తిగా, మనలోనే ఉన్న కుండలిని శక్తిగా మనం ఆరాధిస్తాము. అంటే నాగేంద్రునిగా, నాగేంద్రునిగా మనం ఆరాధిస్తాము. నాగుల చవితి నాడు, నాగ పంచమి నాడు కూడా మనం ఇంట్లో పాలు పోసి ఆ పాలతో అభిషేకం చేసి షోడశోపచారాల పూజలు చేస్తాము. పుట్టకి వెళ్ళి పుట్టలో ఉన్న ఆ నాగేంద్రుడికి మనం పుట్టలో పాలు పోసి పుట్టమన్నుని తీసుకుని పుట్టమన్నుని నమస్కరిస్తాము. అది చాలా శక్తిభరితమైనది. ఆ పుట్టమన్నుని కళ్ళకి అద్దుకుని, కళ్ళకి తగిలించుకుని, ముక్కుకి తగిలించుకుని, చెవులకి రాసుకుని, మెడకి మనం ఆ పుట్టమన్నుని పెట్టుకుంటాము. అంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. దానివల్ల మన ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయి. ఏదైనా గొంతుకి, ముక్కుకి, చెవులకి, కళ్ళకి, మాటకి సంబంధించిన ఎలాంటి జబ్బులున్నా, లోపాలున్నా ఈ పుట్టమన్ను కనుక ధరించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో అవన్నీ దోషాలు తొలగిపోతాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సర్వదేవతల ఆరాధన. ఎందుకు అనంటే పార్వతీ పరమేశ్వరుల ఆరాధన మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ద్వారా పొందగలుగుతాము. అంటే పార్వతీ పరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. సర్వదేవీ దేవతల శక్తి కలవాడు. పంచభూతముల శక్తి తనలో ఉన్నటువంటి వాడు. సర్వదేవతలకి సేనాధిపతి, దేవసేనాధిపతి గనక ఈయనని ఆరాధిస్తే అందరినీ ఆరాధించిన ఫలం మనకి కలుగుతుంది. మనకి అనేకమైనటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఉంది, భుజంగ ప్రయాత స్తోత్రం, తర్వాత సుబ్రహ్మణ్య కవచం ఉంది, శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామాల తో మనం పూజ చేసే విధానం ఉంది. ఇలా మనం ఎలా అయినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే
ఆయన విద్యార్థి దేవత, జ్ఞాన ప్రదాత కనుక మనకి కూడా జ్ఞానం కలుగుతుంది. విద్యలు, చదువు మనకి అబ్బుతుంది. మనకి చదువు, విద్య రావాలి అన్నా, అధికారము కావాలి అన్నా, శక్తి కలగాలి అన్నా, ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా జయప్రదంగా జరగాలి అనన్నా, అసలు మనకేవైనా ప్రతికూలతలు ఉంటే అవి తొలగిపోవాలి అన్నా, కార్యసిద్ధి లభించాలి అన్నా కూడా, ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి అన్నా, సర్వ ప్రాణికోటిని బాధించే ఆసురీ శక్తులు తొలగిపోవాలి అన్నా, మనము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఆయన వంశవృద్ధికరుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మన వంశము వృద్ధి చెందుతుంది. తారకాసురుడు అనే ఒక దుష్ట రాక్షసుడు, ఆయన దేవతలను, మహర్షులను, మానవులను అందరిని, ముల్లోకాలను కూడా హింసిస్తూ యజ్ఞ యాగాదులు జరగనీయకుండా, యజ్ఞము చేస్తూ ఉంటే హవిస్సులని సమర్పిస్తే దేవతలకి అందనీయకుండా అతనే వాటిని లాగేసుకునేవాడు. అలా అందరినీ కూడా హింసిస్తూ ఉంటే అతడిని ఏ విధంగా సంహరించాలి అనంటే, ఆయన కోరిన కోర్కెల ప్రకారము శివ అంటే బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఈ రాక్షసులందరూ కూడా తపస్సులు చేయడం, బ్రహ్మదేవుడి వల్ల వరాలు పొందుతూ ఉంటే ఆ వరాలకు అనుగుణంగా ఉండేలా పరమేశ్వరుడు గాని, ఏదో ఒక శక్తి రూపంలో పరబ్రహ్మము గాని, శ్రీమన్నారాయణుడు అవతారాలెత్తి వారిని సంహరిస్తూ ఉంటారు. అలా తారకాసురుడి మరణము కేవలము శివపార్వతుల తనయుడు అవ్వాలి, పార్వతీదేవి గర్భము నుంచి పుట్టనటువంటి వాడవ్వాలి, శివపార్వతుల తేజంతో పుట్టినవాడవ్వాలి, పంచభూతముల తత్వము కలవాడవ్వాలి. ఇలా అనేకమైనటువంటి కండిషన్లు పెట్టాడు అతను. సో దానికి అనుగుణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరగాలి కనుకే మనకు ఎవరి పుట్టుకలో లేని పరమ అద్భుతాలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనన ఘట్టంలో కనిపిస్తాయి మనకి. చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనన ఘట్టాన్ని చదివినా, చూసినా, విన్నా జన్మ తరిస్తుంది. ఈయన పార్వతీమాత గర్భం నుంచి రాకుండా శివపార్వతుల తేజంతో జన్మించిన వీరుని చేతిలో మాత్రమే తనకు మరణం కలగాలి అని తారకాసురుడు కోరుకున్నాడు కదా. అతడు పంచభూత తత్వ స్వరూపుడవాలి అనగానే బ్రహ్మదేవుడు తథాస్తు అని అలా అనుగ్రహించాడు. అలాంటి కుమారుడు జరగడం అనేది అసలు సాధ్యపడదు గనక తనకు ఇంకా మరణమే లేదు అనే గర్వంతో విర్రవీగుతూ 3 లోకాలని కూడా ఆక్రమించి దేవతలని చెల్లా చెదరు చేసేశాడు. వాళ్ళందరూ తలా ఓ దిక్కుకు వెళ్ళిపోయారు. ఇంకా అందరినీ హింసించసాగాడు. దేవతలు ఇంకా స్వర్గాన్ని ఆక్రమించేశాడు. అప్పుడు దేవతలందరూ కలిసి పరమేశ్వరుడిని ప్రార్థించారు. ఎందుకంటే జగన్మాత పితరులు పార్వతీ పరమేశ్వరులు. ఈశ్వరుడిని ప్రార్థించి, మీకు పుట్టే కుమారుడు మాత్రమే మమ్మల్ని రక్షించగలడు, ఉద్ధరించగలడు అని ప్రార్థించారు. కానీ వారికి కూడా అర్థం కాదు, ఎలా జన్మించగలుగుతాడు? శివతేజంతో కొడుకు కలగాలి, పార్వతీమాత ద్వారా కాకూడదు. కానీ పార్వతీమాతతో సంబంధం ఉండాలి. ఇన్ని రకాలుగా సరే, కాలం గడుస్తుంది. శివపార్వతుల తనయుడు ఎప్పుడు పుడతాడా, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని దేవతలందరూ ఎదురు చూస్తూ ఆయనని ప్రార్థిస్తూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు 1000 దివ్య సంవత్సరాలు క్రీడించారట. ఆ తరువాత పార్వతీదేవి ప్రేరణతో, ఆమె మీద కలిగిన ఆ మోహ ప్రేమ భావనతో, ఇద్దరూ ఒకరే, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. పరమేశ్వరుడిలో దివ్యమైన తేజము సంసిద్ధమైందిట. కుమార జననం కలగడానికి వీలు కలిగేలా అది బయటికి రాబోతోంది. ఆ సమయంలో దేవతలందరూ కూడా వచ్చి గట్టిగా ఆర్తనాదాలు చేస్తూ భజన చేసి పరమేశ్వరుడిని పిలిచారట. తన కన్న పిల్లల లాంటి వారే కదా ప్రజలందరూ కూడా. కనుక పరమేశ్వరుడు వారికి ఏమైందో అని గదిలో నుంచి ఆయన బయటికి వచ్చాడు. దేవతలందరికీ దర్శనమిచ్చాడు. మమ్మల్ని కాపాడండి అని అంటూ వాళ్ళందరూ మరొకసారి ప్రార్థించారు. అంతలోకి అదే సమయంలో దేవతలందరూ, పంచభూతాలు, అగ్నిదేవుడు అందరూ ఉండగానే పరమేశ్వరుని యొక్క ఆ తేజము బయటకు వచ్చేసింది. అది అలా నేల మీద పడిపోయిందిట. భూమాత ఒడిలోకి చేరింది.
అంటే భూమాత ఆహా శివ తేజాన్ని నేను స్పృశించాను, నా మీదకి వచ్చిందని ఆవిడ పొంగిపోయిందిట. కానీ కొంచెం సేపటికే వేడి విపరీతమైన ఆ వేడిమిని ఆమె తట్టుకోలేకపోయిందిట. భూమాత ఈ శివతేజాన్ని, ప్రచండమైన శివతేజం, దీన్ని భరించలేక దేవతల్ని ప్రార్థించింది. ఇప్పుడు ఈ శివతేజాన్ని నేనేం చెయ్యాలి, భరించలేకపోతున్నానని. వెంటనే అగ్నిదేవుడు, అగ్ని అంటేనే కణకణమండే అగ్ని జ్వాలలు, వేడిమి కదా, ఆయన శివ తేజస్సును తీసుకున్నాడు. చాలా ఆనందపడ్డాడు. ఆహా నాకు శివతేజము కొడుకులా రాబోతాడు కదా అని మహదానందపడ్డాట. కానీ ప్రచండ శివతేజము యొక్క తేజస్సు అగ్నిహోత్రుడు కూడా భరించలేకపోయాట. అయితే ఆయన ఆ తేజస్సుని పట్టుకుని వాయువు యొక్క సహాయంతో, అంటే వాయు స్పర్శ తగిలింది ఆ శివతేజానికి, వాయువు సహాయంతో ఆకాశంలోంచి ఎగిరి పయనమై వెళుతూ గంగాదేవి దగ్గరికి వెళుతూ ఉంటే ఆకాశ స్పర్శ కలిగింది ఆ శివతేజానికి. అలా వెళ్ళి గంగామాతకి, అక్కడికి వెళ్ళి గంగానది దగ్గరికి గంగామాతతో, ఇది అత్యంత పవిత్రమైన శివతేజము, దీన్ని నీలో నిక్షిప్తం చేస్తాను, నీవు దీన్ని స్వీకరిస్తావా అంటే ఆవిడ మహదానందపడి పరమేశ్వరుడి తేజస్సుని గ్రహించడం, ఒక శిశువుని పొందడం, అది ఎంత అదృష్టము ఆనందమని భావించి ఆవిడ సంతోషంగా ఆనందించి అంగీకరించిందిట. సరే, ఆ శివ తేజస్సుని అగ్నిదేవుడు ఆ గంగా మాతలో నిక్షిప్తం చేశాడు. కానీ కొంతకాలం ఆవిడ ఆనందంగా ఉంది. తర్వాత వేడిమి భరించలేక పగ పగ గంగా నీళ్ళన్నీ కూడా మరిగిపోతున్నాయి ఆ వేడి తేజస్సుకి. గంగామాత కూడా భరించలేకపోయిందిట. ఏం చేయమంటారు, నేను ఈ వేడి భరించలేకపోతున్నానని దేవతల్ని ప్రార్థించిందిట. అయితే అంతకు ముందరే ఎప్పుడో పార్వతీదేవి తన తేజస్సుతో ఒక తటాకాన్ని చేసి పెట్టిందిట. ఇప్పుడు బ్రహ్మదేవుడు రెల్లు పొదలతో, రెల్లు గడ్డితో ఒక పరుపులాగా అనమాట, రెల్లు గడ్డితో తయారు చేసి దాన్ని ఆ తటాకంలో ఉంచాడట. ఉంచి గంగామాతని, సరే ఆ తేజస్సుని ఆ రెల్లుగడ్డి మీదుగా పెట్టేసేయమని అన్నట. సో ఈవిడ ఆ గంగామాత తేజాన్ని తీసుకెళ్లి రెల్లు తుమ్మల మీద పెట్టింది. ఆ రెల్లు తుమ్మల మీద పెట్టాక అక్కడ దేవతలందరూ చూస్తూ ఉండగా పరమాద్భుతంగా దివ్యమైన తేజస్సుతో, కోటి చంద్రుల చల్లదనంతో, కోటి సూర్యుల వెలుగుతో, కాంతితో శివ తేజము, శివ పార్వతుల ఆ తేజము అలా కుమారుడిగా జన్మించిందిట. కుమారుడి రూపం, చిన్ని బాలుడు, చాలా అందంగా ఉన్న శిశువు కనిపించాడు. అందరూ కూడా ఆహా శివపార్వతుల కొడుకు పుట్టాడు అని ఆనందిస్తూ ఉంటే, అంతకు ముందే నిర్ణయించబడినది ఇదంతా కూడా దేవతల సంకల్పము. కృత్తికలు, షట్కృత్తికలు కూడా, స్వాహాదేవి అగ్నిహోత్రుడు భార్యాభర్తలు కదా, అగ్నిహోత్రుడి తేజస్సులని 6 సార్లు ఈ స్వాహాదేవి, దానికి ఇంకో కథ ఉంది పురాణంలో, 6 సార్లు తీసుకెళ్లి ఒక చోట ఉంచుతుంది. ఆ తేజస్సులు కృత్తికా దేవతలుగా వృద్ధి చెందారు. 6 కృత్తికలు. ఈ కృత్తికలు ఇక్కడికి వచ్చి బాలుణ్ణి చూడగానే వారికి మాతృ ప్రేమ, కొడుకు లాంటి భావన కలిగి పాలివ్వాలి, ఆ పిల్లవాడు ఏడుస్తున్నట్ట ఆకలికి, పాలిచ్చి పెంచాలి అని అనుకుని ఆ బాలుణ్ణి తీసుకోపోతే 6 ముఖాలు తెచ్చుకుని 6 ముఖాలతో 6 కృత్తికల దగ్గర నుంచి పాలు త్రాగాడట. ఒక్కరోజు కృత్తికల దగ్గర పాలు త్రాగి ఈ బాలుడు అలా వృద్ధి చెంది చక్కగా శక్తిమంతమైన యువకుల్లా తయారయ్యాడట. దేవతల జననము, వారి వృద్ధి కూడా పరమ అద్భుతాలు. ఆమె కృత్తికలందరూ కూడా ఈ బాలుణ్ణి తమ కొడుకుగా భావించి ఆనందించారు. అయితే పార్వతీమాత ఇక్కడ కుమారుడు పుట్టగానే అక్కడ పార్వతీదేవికి, ఆవిడ మాతృమూర్తి కదా, ఆవిడకి పాలు చేపాయిట. సో ఆవిడ నా కుమారుడు శివతేజము ఎక్కడో పుట్టింది అని గ్రహించి ఆవిడ వచ్చిందిట ఈ కృత్తికల దగ్గరికి, రెల్లు తుమ్మల దగ్గరికి వచ్చి, నాయన కుమారా రా అనగానే 6 కుమారులుగా ఉన్న లేదా 6 తలలతో ఉన్న కుమారస్వామి, 6 కృత్తికలు పాలిచ్చారంటే 6 రూపాలు ధరించి 6 బాలుల లాగా పాలు తాగాడు అనుకోవచ్చును. సో ఈ 6 బాలకులు కూడా ఏకమయ్యి ఒక్క బాలునిలా అమ్మ చేతిలోకి వచ్చాడట.
అది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జనన గాథ పరమ అద్భుతమైనది, అత్యంత దివ్యమైనది. కనుక ఈ పార్వతీమాత ఆ బాలుణ్ణి చేతిలోకి తీసుకుని ప్రేమగా చూసేటప్పటికే ఆ చిన్న పిల్లవాడు యువకుడిగా సర్వ సమర్థుడైనటువంటి షణ్ముఖుడు, దేవసేనాధిపత్యాన్ని పొందగలిగిన శక్తి కలవాడుగా తేజరిల్లాడట. అమ్మతో కలిసి కైలాసానికి వెళ్ళి తండ్రిని చూసి తండ్రి పాద పద్మాలకి నమస్కరించాడు. ఈ శివ తేజము జారి పడటము వల్ల ఈ బాలుడికి స్కందుడు అనే పేరు వచ్చింది. కృత్తికలు పెంచినందువల్ల కార్తికేయుడు అని పిలువబడుతున్నాడు. ఇంకా అగ్ని సంబంధం వల్ల ఇతనిని ఆగ్నేయుడు అని కూడా అంటారు. శరవణమునందు శరవణము నణయో రభేద అని సంస్కృతంలో ఉంటుంది. నాకిణ పలకవచ్చును. సో ఆ శరవణ వనం మీద అక్కడ పుట్టాడు గనక శరవణ భవ అనే నామం వచ్చింది ఆయనకి. ఈ శరవణ భవ అన్నది ఒక దివ్యమైన మహామంత్రము. శరవణ భవ అనంటే చాలు మనలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవుతుంది అని చెప్తారు. అసలు కుమారస్వామి అంటేనే కుండలిని శక్తి స్వరూపంగా మనకి వర్ణించారు శాస్త్రాలలో. ఇంకా దేవతలందరూ కూడా చెల్లా చెదరైపోయిన దేవతలు ఈ కుమారుడు పుట్టగానే అందరూ వచ్చారు అక్కడికి. ప్రతి ఒక్కరు కూడా తమ తమ సేనని కుమారస్వామికి అప్పగించారు. అప్పటికప్పుడు ఆయనని తామందరికీ సేనాధిపతిగా పట్టాభిషేకం చేశారు. శివపార్వతులు, దేవీ దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి లక్ష్మి పార్వతీదేవి, దేవేంద్రుడు, సతీదేవి అందరూ కూడా దేవీ దేవతలందరూ కలిసి సూర్య చంద్రులు, అగ్నిహోత్రుడు అందరూ ఈ బాలునికి దేవసేనతో వల్లి మాతతో కళ్యాణాలు చేశారు. వారందరూ కలిసి ఈ బాలునికి ముందు పట్టాభిషేకం చేశారు. అంటే దేవతల సేనాధిపతిగా, సైన్యాధ్యక్షుడు, వారందరికీ నాయకుడు. అలా నాయకుడు అయిన తర్వాత దేవసేనలను తీసుకుని యుద్ధానికి వెళ్ళి తారకాసురుణ్ణి ఓడించాడు. ఇందులో ఇలా ఇది అద్భుతమైన ఇతని జనన ఘట్టంలోనే మనకి సృష్టి రహస్యమంతా కూడా ఉంది అని అనుకోవచ్చు. శరవణము అనంటే జ్ఞానశక్తి, పార్వతీ పరమేశ్వర తేజము అంటే పరమేశ్వరుడి తేజము పంచభూతాలలో వ్యాపించి జ్ఞానంతో కలిస్తే ఏర్పడే రూపము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం. ఈశ్వరుడు పంచముఖుడు కదా, 5 ముఖాలు ఈశ్వరుడికి. సజ్జోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష, పార్వతీదేవి ముఖము. ఇలా ఈశ్వరుడు 5 ముఖాలు, అమ్మవారి ముఖము కలిపి 6 ముఖములు తెచ్చుకున్నాడు కుమారస్వామి. శివపార్వతుల తనయుడు కనుక, అంటే శివశక్తుల సమైక్య రూపము సుబ్రహ్మణ్యేశ్వరుడు. మన శరీరంలో షట్చక్రాలున్నాయి, పైన సహస్రార చక్రం ఉంది. ఈ విషయం మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఈ షట్చక్రాలని దాటి పైకి రాగలిగితే, సహస్రారాన్ని చేరగలిగితే అక్కడ శివపార్వతులు ఉంటారు, వారిని చేరగలుగుతాము. అంటే 1000 రేకుల పద్మం ఉంటుంది, అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు, పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అని చెప్తాము. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సాధన వల్ల ప్రేరేపింపబడి అది పైకి వెళుతూ ఆ మూలాధారము భూతత్వం నుంచి అది పైకి వెళుతూ స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి చక్రాలను దాటి ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే ఈ భూతత్వాన్ని, జలతత్వాన్ని, అగ్నితత్వము, వాయుతత్వము విశుద్ధ చక్రంలో, ఆకాశతత్వాన్ని దాటి ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తుంది. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి అదే జ్ఞాన రేఖ అన్నమాట. అది బుద్ధిని గ్రహించే గ్రాహక శక్తి, జ్ఞాన శక్తి. ఆ జ్ఞాన తత్వమే దీన్నే శరవణము అని చెప్పారు. అంటే ఇలా పంచభూత తత్వాలని దాటాక వచ్చినది శరవణం. సో అక్కడికి వచ్చే వీటినే షట్కృత్తికలుగా కూడా చెప్పారు అనుకోవచ్చు మనం అనుసంధానం చేసుకోవడానికి. సో యోగపరంగా ఇలా భావం చేయాలి. ఎప్పుడైతే ఈ శరవణము చేరేటప్పటికల్లా చేరుతుందో జీవుడి ఆ తత్వము
లేదా కుండలిని శక్తి. అక్కడి నుంచి సహస్రారానికి వచ్చి పార్వతీ పరమేశ్వర్ల పాదపద్మాలని చేరటమే. అదే కైలాసాన్ని చేరటము. కుమారస్వామి కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులని కలవటం అన్నది అదే. కనుక ఈ శరవణ భవుడిని మనమందరం కూడా ప్రార్థించినట్లయితే మనలో కూడా కుండలిని శక్తి జాగృతమయ్యి మనం పార్వతీ పరమేశ్వర్ల పద సన్నిధిని చేరగలుగుతాము. ప్రారబ్ధ పాప సంహార షాన్మాతుర శివంకర నమః శరవణోద్భూత ధ్యాయే త్వాం హృదయే సదా. నిన్ను ఎల్లప్పుడూ నా హృదయంలో స్మరిస్తున్నాను అని మనం నమస్కరించుకోవాలి. పరమద్భుతమైన మంత్ర సదృశ శ్లోకాలని మనకు అనుగ్రహించారు మహర్షులు. భవాన్ దీన బంధుం త్వదన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయ ఉమాసుత త్వం అహం సర్వదా దుఃఖ భారావసన్నక అని గనక మనం ప్రార్థిస్తే, ఎప్పుడు నేను దుఃఖముతో బాధతో ఉన్నాను, నా ఈ ఆతి వ్యాధులని బాధలని పోగొట్టు. ఈ ఆతి వ్యాధులు ఏవి అంటే సంసారమే ఒక ఆది, ఇందులో ఉండటమే ఒక వ్యాధి. కనుక వీటిని పోగొట్టి జ్ఞానాన్నిచ్చి ముక్తినివ్వమని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో ప్రసిద్ధమైనవి పళని సుబ్రహ్మణ్యేశ్వరుడు, తర్వాత తిరుత్తణి అంటాం, తిరుచెందూర్. సముద్ర తీరంలో అత్యంత అద్భుతమైన దివ్య శక్తి భరితమైన ఆధ్యాత్మిక శక్తి తరంగాలతో ఉప్పొంగే ఒక అద్భుతమైన ఆలయము తిరుచెందూర్. తిరుచెందూరులో ఉన్న ఆ స్వామి విగ్రహంలో ఉన్న మహిమ, ఆయనకి నివేదన చేసే విభూతి ప్రసాదము, ఏ మంత్రములతో స్వామిని ఆరాధిస్తూ ఉంటారో, ఏ మంత్రములతో విభూతితో పూజిస్తారో ఆ విభూతిని మనకు ఒక ఆకులో పెట్టి ప్రసాదంలా ఇస్తారు. ఆ విగ్రహంలోని శక్తి, ఈ మంత్రముల శక్తి విభూతికి మంత్రశక్తిని, జలములకు విభూతికి మంత్రశక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. అందుకే ఏదైనా అయినా నీరు తీసుకుని మంత్రించి చల్లగానే శక్తి కలుగుతుంది, వాళ్ళ దోషాలు పోతాయి. అలాగే విభూతి మంత్రించిన అంటే మంత్రముతో శక్తిమంతం చేసిన విభూతిని ధరించగానే జబ్బులు బాధలు రోగాలన్నీ పోయి ఆరోగ్యము సుఖము సంతోషం అన్నీ కలుగుతాయి. భూత ప్రేత పిశాచాదులు కూడా భయపడి పారిపోతాయిట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విభూతి పెట్టుకుంటే, ఆ విభూతి కనిపిస్తే చాలు అవి అక్కడ ఉండలేవు. గుల్మాది రోగాహ మహాంతాహ పిశాచాశ్చ సర్వే భవత్ప్రీతి భవత్పత్రభూతిం విలోక్య క్షణ తారకారే రవంతే. గట్టిగా రావం చేస్తూ వెళ్ళిపోతాయిట. భవత్పత్రభూతిం విలోక్య, పత్రములో ఉన్న నీ యొక్క విభూతిని చూస్తే అవి పారిపోతాయి అని చెప్పారు. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు షణ్మత స్థాపకాచార్యులు కదా. ఆయన శైవము, వైష్ణవము, శాక్తేయము, సౌరము, గాణాపత్యము, కౌమారము, కుమారస్వామికి సంబంధించింది కౌమారము అనేటటువంటి మతాలని స్థాపించారు. ఈ దైవాలనే ఆరాధించాలి అని మనని ప్రబోధించారు. వేదాలలో చెప్పబడిన మన పురాణాల్లో ఉన్న దేవతలనే మనం ఆరాధించాలి. పంచాయతన పూజని ఏర్పాటు చేశారు. పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్యోతి రూపంలో ఉంటాడు. మిగతా 5 దేవతలని మనం మన ఇష్టదైవాన్ని మధ్యలో సాలగ్రామము శివలింగము పెట్టుకుని మిగతా వారు 4 చుట్టూరా ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనము రోజు వెలిగించే జ్యోతి స్వరూపంలో ఉంటారు. ఎందుకంటే ఆయన జ్ఞాన స్వరూపుడు కనుక. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవసేనతో వల్లి దేవితో కళ్యాణాలు చేశారు. అరిష్టనేమి మనకి మంత్రాలలో శాంతి మంత్రంలో వస్తుంది అరిష్టనేమిహి అని. ఆ అరిష్టనేమి యొక్క కూతురు దేవసేన, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క కూతురు అమృతవల్లి. ఆవిడ ఒక పులిందరాజు కూతురుగా పెరుగుతుంది. వీరిద్దరినీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చి పరిణయం చేశారు. ఆ వివాహాన్ని మనం దర్శించినా కూడా మన జన్మలు ధన్యమవుతాయి. కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనంటే 6 ముఖములు అనంటే 4 దిక్కులలో ఉన్న చైతన్య శక్తి, పరబ్రహ్మ శక్తి
పైన కింద ఉన్నటువంటి శక్తి అంటే యావత్ విశ్వము ఆవరించి ఉన్న దివ్య చైతన్య పరబ్రహ్మ శక్తి. ఆ శక్తియే 6 ముఖముల షణ్ముఖుడుగా, కుమారస్వామిగా, మురుగన్ అని పిలువబడే దైవముగా మనకి దర్శనమిస్తున్నాడు. మురుక అనే పదానికి కూడా మంత్రపరమైన అర్థాన్ని చెప్పారు స్కాంద పురాణంలో అనుకుంటా. స్కాంద పురాణంలో ముకారస్తు ముకుందస్య రుకారో రుద్రవాచకః కకారో బ్రహ్మవాదీ చ మురుకో గుహవాచకః. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపుడై సాక్షాత్తు గుహుడు అంటే పరబ్రహ్మము, గుహ్యము రహస్యము. అదెప్పుడు కూడా పరబ్రహ్మ జ్ఞానమే. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకుందాము. నమోస్తు బృందారక బృంద వంద్య పాదార విందాయ సుధాకరాయ షడాననాయామిత విక్రమాయ గౌరీ హృదానంద సముద్భవాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. స్వస్తి. విన్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి గురించిన విశిష్టత. మరి ఇక నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా అమ్మ చాలా చక్కగా వివరించారు కదా. ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి. ఎలా అనిపించింది ఈ కార్యక్రమం? ఈ విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.